ఫలితాలపై అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజల ఆసక్తిగా గమనిస్తోన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ పై 99 టీవీ స్పెషల్ డ్రైవ్ కి స్వాగతం. బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 6, 11 తేదీల్లో 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో బీహార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా 67.13% పోలింగ్ నమోదైంది. 2020 ఎన్నికల్లో 57.29% ఓటింగ్ జరిగింది. 10% ఎక్కువగా ఈసారి ఓటింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎవరికి ఇది అవకాశంగా మారచ్చు అనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకు అంటే 2015 అండ్ 2020 ఇప్పుడు 2025లో ఓటింగ్ శాతం పెరిగింది. సో అది ఎన్డీఏకి లాభిస్తుందా లేకపోతే విపక్ష మహాగఠబంధన్కి లాభిస్తుందా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల ట్రెండ్ చూసుకుంటే కనుక అక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు, తర్వాత 1-2 రౌండ్స్ మాత్రమే అక్కడ కంప్లీట్ అయిన పరిస్థితి. ఎన్డీఏ తాజాగా అందుతోన్న సమాచారం, ఎన్డీఏ 132 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే మహాగఠబంధన్ 106 స్థానాల్లో కీలకమైన పోటీ ఇస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక సీఎంగా నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ ఈసారి మళ్ళీ గెలుస్తుందా? ఎగ్జిట్ పోల్స్ అదే చెప్తూ ఉన్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా? ప్రతిపక్షాలు మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు తారుమారు అవుతాయనే ధీమాతో ఉన్నాయి. ఎందుకంటే 2015, 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఫెయిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేక ఏదైనా అద్భుతం జరిగి మహాగఠబంధన్ మెజారిటీ సీట్స్లో గెలిచి తేజస్వి యాదవ్ సీఎం అవుతారా అనేది ఉత్కంఠగా మారిన పరిస్థితి. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అన్నది ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బెట్టింగ్స్ కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, అలాగే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఎంఐఎం పార్టీ ఇక్కడ పోటీ చేయలేదు, కానీ నవీన్ యాదవ్కే మద్దతు ఇచ్చింది. మరోవైపు అజారుద్దీన్ను రేవంత్ తన కేబినెట్లోకి తీసుకోవడంతో ముస్లిం ఓటు ఎంతవరకు కాంగ్రెస్కి టర్న్ అయ్యింది అనే విషయంపై కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలని మనం గమనిస్తే కనుక ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ మొత్తం 101 ఓట్లు ఉన్నాయి. దీనిలో కాంగ్రెస్ పార్టీ లీడ్ సాధించింది. 39 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. అలాగే బీఆర్ఎస్కి 36, బీజేపీకి 10 ఓట్లు పడిన పరిస్థితి. మొదటి రౌండ్ పూర్తయింది. సో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. మొత్తం అక్కడ 8,925 ఓట్లు ఫస్ట్ రౌండ్లో, అంటే షేక్పేట డివిజన్ని కౌంట్ చేశారు. సో ఫస్ట్ రౌండ్ అది కాబట్టి అక్కడ 8,925 ఓట్లు వచ్చాయి నవీన్ యాదవ్కి. అండ్ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గట్టి పోటీ ఇచ్చారు. షేక్పేట డివిజన్లో 8,864 ఓట్లు దక్కించుకున్నారు. రెండో రౌండ్ ఫలితాలు కూడా మరి కాసేపట్లో రాబోతూ ఉన్నాయి. రెండో రౌండ్లో కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. జూబ్లీ హిల్స్ అండ్ బీహార్ ఫలితాల ట్రెండ్స్ పై విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అయ్యారు ఇద్దరు జర్నలిస్టులు. ఒకటి సిల్వేరి శ్రీశైలం గారు, ఆయన సీనియర్ జర్నలిస్ట్. 2 బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే బండారు రామ్మోహన్ గారు అండ్ సిల్వేరి శ్రీశైలం గారు. ఫస్ట్ మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి ప్రయారిటీ ఇద్దాం. ఇప్పుడు చూసుకుంటే కనుక బండారు రామ్మోహన్ రావు గారు, అందరూ కూడా ఊహించారు ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి. ఎందుకు అంటే ఒకటి సానుభూతి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో పెద్దగా అభివృద్ధి